కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈ నెల 21వ తేదీన గాలి తలుపుల ఇంటిలో జరిగిన చోరీని వారం రోజుల వ్యవధిలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ప్రత్తిపాడు పోలీసులు ఛేదించారు. ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్యాప్పారావు సూచనల మేరకు ఎస్ఐ లక్ష్మీకాంతం విచారణ చేపట్టారు. ధర్మవరం గ్రామంలో ఇంటిలో చోరీకి పాల్పడిన ముద్దాయిలుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ చోరీకి పాల్పడిన ముద్దాయిలు రాజమండ్రి ప్రాంతానికి చెందిన కొవ్వూరి సునీల్, మూర్త దీవెన రాజులను గుర్తించి వారి వద్ద నుండి 247 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి, 3 గ్రాముల ప్లాటినం ఉంగరం, ఒక యమహా R15 బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. రికవరీ సొత్తు విలువ 6,30,000 అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో త్వరితగతిన కేసు ఛేదించిన ప్రత్తిపాడు సీఐ సూర్యాప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం మరియు సిబ్బందిని డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు. వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్దాపురం ఉన్నప్పటికీ కూడా క్రైమ్ టీంనేమో స్పెషల్గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి. ఫామ్ చేయడం వల్ల మాకు విత్ ఇన్ 48 అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని 28వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రత్తిపాడు గ్రామ శివారులో పాదాలమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో దర్యాప్తు అధికారి గారు ప్రత్తిపాడు సిఐ గారు శ్రీ సూర్యాప్పారావు గారు, వారికి సహకరిస్తూ ప్రత్తిపాడు ఎస్ఐ మేడం గారు లక్ష్మీకాంతం గారు, అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహరి బాబు గారు, వీళ్ళంతా కూడా టెక్నికల్గా ఉండి లేకపోతే మరో రకంగా సహాయం అందించడం వల్ల ఈ కేసులో ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఒకరు ఏంటంటే కొవ్వూరు సునీల్ అని చెప్పేసి ఒక ఆయన, అలాగే ఇంకో ఆయన ఏంటంటే 18 సంవత్సరాల లోపు బాలుడు అండి. అంటే ఇంగ్లీష్లో జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు, తెలుగులో అయితే ఘర్షణ పడిన బాలుడు అంటారు. ఈ అబ్బాయి మైనర్ కాబట్టి ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం జరగలేదు. ఆయన్ని జువెనైల్ బోర్డు దగ్గర పెడతాం. ఈయనైతే మాత్రం సునీల్ అయితే మాత్రం రిమాండ్ పంపిస్తాను. ప్రతిపాడు గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ పంపిస్తాను. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక మోడర్న్ బైక్ అండి, R151 బైక్. ఆ బైక్ ఈ దొంగతనానికి ఆ బైక్ గంటకి 200 చొప్పున అద్దెకి తీసుకుని వచ్చాడండి. ఆ అద్దె 1800 చెల్లించినట్టుగా తెలిసింది. ఈ క్రైమ్లో వాడాడు కాబట్టి ఆ బైక్ని కూడా సీజ్ చేస్తాం. అలాగే ఈ కేసులో 23 తులాల బంగారు వస్తువులు, అలాగే 90 గ్రాముల దాకా వెండి వస్తువులు, అలాగే ఒక ప్లాటినం ఉంగరం కూడా 3 గ్రాములు వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ వర్త్ సుమారు ఒక 6 లక్షల దాకా ఉండొచ్చు. మేము పోలీస్ భాషలో ఏమంటామంటే టెంపరీ ఆప్షన్స్ అంటామన్నమాట. ఏదో పనుండి తాళాలు వేసుకుని వెళ్ళిన ఆ టైంలో జరిగింది. ఏంటంటే ముఖ్యంగా మన ప్రాంతం అంతా కూడా హైవే ఉండటం వల్ల మనకి రాజమండ్రి నుంచి కానీ లేకపోతే అనకాపల్లి ప్రాంతం నుంచి కూడా ఈ నేరస్తులందరూ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాన్ని బట్టి మనం వాటి మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. మనకి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు కూడా రాజమండ్రి ప్రాంతానికి చెందినవాళ్ళు.